రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చి అవమానాలకు తెరదించింది. ఈ ఎన్నికల సమయంలో తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేరుస్తూ విద్యార్థుల తల్లుల ఖాతాలో శుక్రవారం నుంచి నగదు జమ అవుతున్నది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పుంగునూరు నియోజకవర్గం అయ్యాన్లపల్లి దిగువపోకుల వర్గం సచివాలయం. ఈ తల్లికి దీవెన అనే అమౌంట్ పడిందమ్మా మీకు? ఈ రోజు పడిందండి. ఎంతమందికి పడిందమ్మా మీకు? ఇద్దరు పిల్లలకి. ఏం చదువుతారమ్మా వాళ్ళ? బాబు 6th క్లాస్, పెద్ద బాబు, చిన్న బాబు 5th క్లాస్. ఎక్కడ చదువుతారమ్మా వాళ్ళ? విఎస్ఎన్ సిద్ధార్థ స్కూల్. ఎక్కడ? పిల్లర్లో. మీకు దీనిపైన డబ్బులు పడింది కదమ్మా, దానిపైన మీ అభిప్రాయం ఏమమ్మా? అభిప్రాయం అంటే స్కూల్ ఓపెనింగ్ కే పడింది. పిల్లలకే యూజ్ చేస్తాం, బుక్స్ కి, యూనిఫామ్ కి, ఫీజ్ కి. ఇద్దరు పిల్లలకు పడింది. గతంలో ఒక బాబుకి పడింది. ఒక బాబు పడింది. టయానికి వస్తాను, టయానికి రావడం లేదు. ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం మీ అభిప్రాయం అమ్మా? చాలా హ్యాపీగా ఉందండి. ధన్యవాదాలు సార్కి. సార్కి. అలాగే మంచి జాగ్రత్తగా పిల్లలకు వాడండి. ఇంకా ఇట్లా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరితో. ఇంటి పేరమ్మా? మేకల శోభ. పిల్లలమ్మా? రుత్విక్, జీవన్దీప్. ఎక్కడ చదువుతారు మళ్ళీ? ఇప్పుడు విఎస్ఎన్ సిద్ధార్థలో జాయిన్ చేశారు. ఏ ఊరు? అయ్యాన్లపల్లి, పుంగునూరు నియోజకవర్గం, దిగువపోకుల వర్గం. స్కూల్ ఎక్కడమ్మా? పిలేరు. మీకు ఈ అమ్మఒడి గతంలో కూడా పడేదమ్మా? అమ్మఒడి లేదండి, వెయిట్ చేసేవాళ్ళము. ఒకసారి పడింది, అది కూడా 14,000 ఎంతో, ఇంకా తక్కువే పడింది. ఈసారి కరెక్ట్ గా స్కూల్ ఓపెన్ అయిన టైంకి పడింది. ఇప్పుడు తల్లికి దీవెన అనే పేరుతో పడుతుంది కదా? అవునండి. దీనిపై మీ అభిప్రాయం ఏమమ్మా? చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ ఓపెనింగ్ టైంకే పడింది. దీన్ని అయితే బుక్స్ కి, యూనిఫామ్ కి ఉపయోగించుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారి పైన మీ అభిప్రాయం అమ్మా? చాలా హ్యాపీగా ఉందండి. సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.